బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కు చేరుకుంటారు. కొద్దిసేపటి క్రితమే నందిగారిలోని తన ఇంటి నుంచి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కు బయలుదేరారు. మరోవైపు కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీ ప్రత్యేక టీం ఏర్పాటు చేసింది. డీసీ ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ స్టేట్మెంట్ ను వీడియో రికార్డ్ చేయనుంది ఏసీబీ. ఈ కార్ రేస్ ఒప్పందాలు ఏ లెక్కన జరిగాయి, ఎవరికి ఎంత లాభం జరిగింది, జరిగిన నష్టమెంత, గ్రీన్ కో ఎందుకు తప్పుకుంది, 55 కోట్ల రూపాయల చెల్లింపులు ఎలా జరిగాయి అనే కీలక అంశాలపై కేటీఆర్ ను ప్రశ్నించనుంది. కేబినెట్ ఆమోదం తీసుకున్నారా? కేబినెట్ లో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు సొంత లాభం కోసం కాదా? మీ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని అధికారులు అంటున్నారు. అది వాస్తవం కాదా అనే యాంగిల్లోనే ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ఏసీ రూల్స్ ఉల్లంఘన నిజం కాదా? ఆ సమయంలో కూడా మనీ ట్రాన్స్ఫర్ అన్నది దుర్వినియోగం కాదా? గ్రీన్ కో యాజమాన్యం ఎప్పటి నుంచి తెలుసు? మీడియేటర్స్ ఎవరు అన్న కోణంలో దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ చేరుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాణా ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి. అయితే మరి కాసేపట్లోనే ఏసీబీ ముందుకు కేటీఆర్ రాబోతున్నారు. ఏ విధంగా ప్రశ్నించే అవకాశం ఉంది? విచారణ ఎలా ఉండబోతుంది? 9:30కి రాయదుర్గంలో ఉన్నటువంటి తన నివాసం నుంచి డైరెక్ట్ నంది హిల్స్కి వచ్చారు. నంది హిల్స్ నుంచి ఇప్పుడే ఆయన బయలుదేరినట్టుగా మనకు సమాచారం ఉంది. డైరెక్ట్ అక్కడి నుంచి కూడా ఏసీబీ కార్యాలయానికి ఆయన మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. సో మనం విజువల్లో చూస్తున్నాం ఏసీబీ కార్యాలయం వద్ద ఎంత భారీ ఎత్తున ఇక్కడ భద్రత అనేది ఏర్పాటు చేశారో. ఆల్మోస్ట్ ఇప్పుడు రోడ్లన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. కేవలం ఇంకా మరో 10 నిమిషాల లోపలనే ఆయన ఇక్కడ చేరుకుంటారనేది కూడా పోలీసు అధికారులు ఇక్కడ చెప్తున్నారు. రిస్ట్రిక్షన్స్ అనేది స్టార్ట్ అయినటువంటి నేపథ్యం కనపడుతుంది. చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు ఇవాళ అడగబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా దాదాపు 10 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ జరగాలన్నా కూడా మస్ట్ అండ్ షుడ్గా అది మంత్రి మండలి కంపల్సరీ కూడా చర్చ జరగాలి. ఆర్థిక శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అనేక రకాల కూడా పర్మిషన్స్ ఉంటాయి. కాబట్టి అవేమీ తీసుకోకుండా మీరు ఏకపక్షంగా ఏ విధంగా మీరు డిసిషన్ తీసుకొని అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చారన్న దానిపై కూడా క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా మీరు ఫార్ములా E1 కార్ రేసు విషయంలో మొదటి సీజన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. దాదాపు 700 కోట్ల రూపాయల వరకు కూడా లాభం వచ్చింది అనేసి కూడా మీరు ప్రకటించిన నేపథ్యంలో అంత లాభం ఉన్నటువంటి ఈ కార్ రేసింగ్ నుంచి ఎందుకు గ్రీన్ కో కంపెనీ సడన్గా తన స్పాన్సర్షిప్ని ఉపసంహరించుకుంది, ఎందుకు వెనకడుగు వేసింది, దీని వెనుక ఉన్నటువంటి మతలపు ఏంటి అనేది కూడా అడిగే అవకాశం ఉంది. మీకు ముందుగానే నష్టాలు వస్తాయని తెలిసే గ్రీన్ కో కంపెనీని పక్కకు జరిగేలా మీరు ప్రయత్నాలు చేశారా? తర్వాత సమయం ఉన్నప్పటికీ కూడా వేరే స్పాన్సర్స్ని ఎందుకు మీరు వెతుక్కోలేకపోయారు? దాంతోపాటు ఎటువంటి సంబంధం లేని HMDA నుంచి ఎందుకు ఇంత పెద్ద భారీ మొత్తంలో హడావిడిగా ఎన్నికల కమిషన్ సంబంధించిన కోడ్ ఉన్నప్పటికీ కూడా అది అమలున్నప్పుడు మీరు ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎట్లా మీరు ఈ యొక్క డిసిషన్ తీసుకుంటారనేది కూడా క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే ఇక్కడికి ఏసీబీ డీజీ చేరుకున్నారు విజయ్ కుమార్, తర్వాత డైరెక్టర్ తరుణ్ జోషి కూడా చేరుకున్నారు. ఇక్కడ ఇతర సంబంధించిన డీసీపీలు కానీ ఏసీపీలు కానీ సీఐలు కానీ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఏదైతే రోడ్ నెంబర్ 12 దగ్గర ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి ఏసీపీ కార్యాలయానికి వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ అంతా కూడా ఇప్పటికే క్లోజ్ చేశారు. ఇరువైపులా కూడా బ్యారికేడ్లని ఏర్పాటు చేశారు. అణువున ఎవరిని కూడా సాధారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకి వెళ్ళమనేసి కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఎవరు వచ్చినా కూడా ఇక్కడి నుంచి అరెస్ట్ చేయడానికి కూడా రెడీగా సిద్ధం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే మనం చూస్తున్న ఉదయం నుంచి కూడా చాలామంది ఎమ్మెల్యేలు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన విచారణకి హాజరవుతున్న నేపథ్యంలో అది అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తారన్న ఉద్దేశంతో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో అందరికీ నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పటికే పావడి కేశవ్ రెడ్డి, అలాగే ఇటు మాగంటి గోపీనాథ్ కానీ, ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఇతర ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన
ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర, అలాగే ప్రధాన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోలీసుల్ని మోహరించినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. దాంతోపాటు నేను అక్కడ చూపిస్తున్నా దాదాపు ఒక 30 మీటర్స్ దీంట్లోనే చాలా పెద్ద స్థాయిలో అక్కడ మొత్తం పోలీసుల్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ అందరినీ కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. సో మిగతా ప్రైవేట్ వెహికల్స్ కానీ ఎవరిని కూడా అక్కడికి లోపలికి అనుమతించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అక్కడ కూడా ఏసీపీని పెట్టారు. ఏసీపీ పెడితే అక్కడ దాదాపు 4 సిఐలతోనూ దాంతోపాటు ఎస్ఐలతోనూ అలాగే భారీ స్థాయిలో కానిస్టేబుల్ని అక్కడ మోహరించి వెహికల్ అంతా కూడా ఫ్రీగా మూవ్ చేసి ఇక్కడ కేవలం ఇంకా కేటీఆర్ రాబోతారు కాబట్టి ఆయన సంబంధించిన కాన్వాయ్ని మాత్రమే లోపలికి అనుమతించేలా కూడా ఇక్కడికి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చాలా కీలకమైనటువంటి క్వశ్చన్స్ని ఇవాళ వేయబోతున్నారు. ఎందుకంటే ఉదయం వరకు కూడా ఒక సందిగ్ధత అనేది ఉంది. ఎందుకంటే విచారణకి కేటీఆర్ హాజరవుతారా లేదా అనే అంశం అనేది ఒక క్లారిటీ రాకుండా ఉండింది. కాకపోతే అది అఫీషియల్గా ఆయన రాబోతున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చూడొచ్చు ఇవాళ విచారణలో అడిగే క్వశ్చన్స్కి కేటీఆర్ సమాధానాలు చెప్తారా, లేకపోతే యాజ్ యూజువల్ సమాధానాలు దాటవేస్తారా, లేకపోతే అసలు దీంట్లో అవినీతి జరగలేదు, నాకు సంబంధం లేదు, రాజకీయ కక్ష సాధింపు ధోరణిలోనే ఈ రకమైనటువంటి కేసుల్ని నమోదు చేస్తారనే అంశాన్ని ఆయన చెప్తారా లేదు చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఏసీపీ అధికారులు కూడా అనేక రకాల కూడా క్వశ్చనర్ కూడా రెడీ చేసుకున్నారు. ఎందుకంటే దాదాపు సుదీర్ఘంగానే ఇవాళ ఆయన విచారించాలని కూడా ఏసీపీ అధికారులు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే కోర్టు ఆర్డర్ చాలా స్పష్టంగా ఉంది. నాట్ టు అరెస్ట్ ఉన్నప్పటికీ కానీ క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్లో ఉన్నప్పటికీ కానీ పోలీసుల విచారణకి పోలీసులు ఎప్పుడు పిలిచినా మీరు సిద్ధంగా ఉండాలనేసి కూడా ఇప్పటికే ఆర్డర్ ఇచ్చినప్పటి నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకొని ఇవాళ ఆయన రాబోతున్నారు. దానితో పాటు నిన్న చాలా వరకు కూడా లాయర్లతో కూడా ఆయన మాట్లాడుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది, వెళ్ళాలా వద్దా అనేది. మరోవైపు ఇవాళ విచారణకు హాజరు కాబోతున్నారు. రేపు మళ్ళీ ఈడీ అధికారుల ముందు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఈడీ అధికారులని అక్కడ హాజరు కావాలంటే అక్కడ వారు సమయం కోరుతారా లేదా చూడాలి. ఇవాళ ఏసీపీ అధికారులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించబోతున్నారు, తర్వాత అరవింద్ కుమార్ని ప్రశ్నించబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కూడా నోటీసులు వెళ్ళిపోయారు. 8-9 తారీఖుల్లో మస్ట్ అండ్ షూట్గా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళే బీఎల్ఎన్ రెడ్డి కానీ అరవింద్ కుమార్ కానీ ఆల్రెడీ ఏసీపీ అధికారుల నుంచి కూడా వారు పర్మిషన్ తీసుకున్నారు, మాకు కొంత సమయం కావాలి విచారణకి హాజరు కావాలంటే అని. సో అక్కడ ఎగ్జంప్షన్ ఉంది, కాకపోతే ఏసీపీ నుంచి కూడా ఇంకా ఎగ్జంప్షన్ రాలేదు కాబట్టి వారు ఖచ్చితంగా విచారణకి హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇవాళ ఈ కేసులో కేటీఆర్ యొక్క విచారణ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఎంటైర్ ఈయన చెప్పడం వల్లనే, ఈయన ఆదేశాలు జారీ చేయడం వల్లనే కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో దాదాపు 55 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వ ఖజానా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి డబ్బులు వృధా అయిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు రిటర్న్ తీసుకొని వస్తారు? దానికి సంబంధించిన ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా వారు పాటించారు. ఆర్బీఐ కూడా ఏకంగా ఫైన్ కూడా వేసినటువంటి సిచ్యువేషన్. సో ఎప్పుడైతే డిసెంబర్ 19 తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో అప్పటి నుంచి కూడా అనేక రకాలమైనటువంటి స్టేట్మెంట్లను కేటీఆర్ ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఎట్టకేళ్ళకి ఇప్పుడు ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. సో విచారణలో ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, యాజ్ యూజువల్గానే ఆయన దాటవేసే ధోరణినే ప్రదర్శిస్తారా లేదా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమో, ఏ క్వశ్చన్ అయినా అడుక్కొని అనేసి కూడా మీడియా ముందైతే ఆయన చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ దాని తగ్గట్టుగా టెక్నికల్ విషయాలతో కూడినటువంటి అంశాలను కూడా ఇవాళ కేటీఆర్ ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. రానా, అయితే ఒకవైపు దీనికి సంబంధించి కేసు కొట్టేయాలి అంటూ కూడా కేటీఆర్ అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. దానికి సంబంధించి ఇంకా కూడా విచారణ జరగలేదు. అయితే ఈ లోపలే ఏసీబీ కూడా విచారణకు పిలిచింది. మరోవైపు అరవింద్ అలాగే బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి కూడా విచారణ జరగబోతుంది. అంటే వీళ్ళు ఇంత సమయం అడగడానికి అంటే పక్కా ఏదో అందరూ కలిసి ఒకటే ఆన్సర్ చెప్పడానికి ఇంత టైం తీసుకున్నారు అనుకోవచ్చా? అసలు ఇది రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసినటువంటి కేసు, ఎక్కడా కూడా నిధుల గోల్మాలు జరగలేదు, అసలు అవినీతే జరగలేదు కాబట్టి ఈ యొక్క ఎఫ్ఐఆర్ని కొట్టాలి అనేది క్వాష్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించినటువంటి అంశంలో తుది తీర్పు ఇంకా రాలేదు, రిజర్వ్లో ఉంది. అది ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సో ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన దానికి ఏసీపీ అధికారులు ఆ రోజు అఫిడవిట్లో కౌంటర్ వేసిన దానికి చాలా తేడాలు ఉన్నాయి. ఆయన అఫిడవిట్ కౌంటర్ వేసిన దాంట్లో చాలా క్లియర్గా కేటీఆర్ చెప్పారు,
నేను ఎక్కడా కూడా డబ్బులు తీసుకోలేదు, కాకపోతే అధికారులు చేసినటువంటి తప్పు అంటే చాలా అండర్లైన్ చేసుకోవాలి మన అంశము. అధికారులు చేసినటువంటి తప్పిదం వల్ల వారిని శిక్షించాలి, ఎఫ్ఏ వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, నా మీద నమోదు చేయడం ఏంటి అనేది కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అయితే ఈయన ఆదేశాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా ముందు డిసిషన్ తీసుకుంటారు? ఆయన అప్పుడు మినిస్టర్గా ఉన్నారు, ఆ శాఖను చూస్తున్నటువంటి మినిస్టరు. సో నీకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూడాల్సిన వారు అక్కడ ఈ ఫార్ములాకి సంబంధించిన కార్ రేసింగ్ నిర్వహణకి వాళ్ళు స్థలం ఇవ్వాలి, అన్ని ఏర్పాట్లు చేసి మాత్రమే ఇవ్వాలి. అది హెచ్ఎండిఏ చూసుకుంటుంది, ఆ హెచ్ఎండి అది మాత్రమే ఇస్తుంది. కానీ గ్రీన్ కో సంస్థ నీకు స్పాన్సర్గా ఉంది, స్పాన్సర్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఏర్పాట్లు చేసేటువంటి వారు ఏ రకంగా మరి నెక్స్ట్ సీజన్ కావాలి మాకు కూడా వాళ్ళు ఎందుకు డబ్బులు కట్టాల్సిన అవసరం వచ్చింది? అది కేవలం కేటీఆర్ ఆదేశాలు ఇస్తేనే కదా అనేది కూడా ఏసీపీ అధికారులు వారు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదేమటికే ఈ కేసులో కేటీఆర్కి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారనేసి కూడా చాలా బలంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా బాహటంగానే చెప్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన తప్పుని ఒప్పుకోకపోవడం కాకుండా దురుద్దేశంతో కూడినటువంటి స్టేట్మెంట్లు. ఏమవుతుంది, నన్ను అరెస్ట్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, యోగా చేసుకుంటాను, ఇంకా ఫిట్గా వస్తాను బయటకనే ధోరణితో ఆయన మాట్లాడిన అంశాలని ఎక్కువగా విమర్శలు పాలవుతుంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ఇంత పెద్ద అమౌంట్ ఎటువంటి పర్మిషన్ లేకుండా మీరు ఆదేశాలు ఇచ్చి అది వేరే అకౌంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కూడా బుకాయించడం ఏంటి? ఎందుకంటే కేవలం 10 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తేనే పెద్ద ఎత్తున మంత్రిమండలి దగ్గర నుంచి కానీ ఆర్థిక శాఖ నుంచి కానీ పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఏ రకంగా కూడా ఇంత పెద్ద మొత్తంలో మీరు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తారు? దాంతోపాటు లిక్విడ్ క్యాష్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దీని నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. దర్యాప్తు చాలా వేగంగా జరుగుతుంది. వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు, రేపు వాళ్ళ ముందు కూడా విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మరోవైపు మొత్తం తప్పంతా కూడా అధికారులమైన కేటీఆర్ వేసేశారు కాబట్టి అరవింద్ కుమారు, బిఎల్ఎన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ విచారణకు వస్తే వాళ్ళు ఏసీబీ అధికారుల ముందు ఏం చెప్పబోతారు? మొదటైతే గతంలో ఉన్నప్పుడు అరవింద్ కుమార్ కేటీఆర్ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు నేను చేశానంటున్నాడు, ఇప్పుడు కూడా అదే చెప్తాడు. ఎందుకంటే ఆయన వీళ్ళ మీద చేశారు కాబట్టి ఇప్పుడు ముద్దాయిల్ని వీళ్ళని చేస్తున్నారు కాబట్టి అధికారుల్ని వీళ్ళు ఏ రకంగా స్టేట్మెంట్లు ఇస్తారు? మొత్తం ఎవిడెన్స్ అన్నీ కూడా ఇస్తారా? వాళ్ళు జరిగినటువంటి తప్పుదనాన్ని కేటీఆర్ పైన వేసేస్తారా ఏంటి అనే దానిపై కూడా మనకు పూర్తిగా ఒక స్పష్టత అనేది వచ్చే అవకాశం ఉంది. సో మనం చూడొచ్చు, నిన్నటి వరకు కూడా అసలు నేను విచారణకే హాజరు కాను, నాకు కోర్టు మీద బాగా నమ్మకం ఉంది, ఇది తప్పుడు కేసు కాబట్టి కొట్టేస్తుంది అనుకున్నారు. కాకపోతే ఇంకా తీర్పు రాలేదు కాబట్టి మస్టన్ షుట్గా ఇటు విచారణకి హాజరు కావాలని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ ఆయన సడన్ డిసిషన్ తీసుకొని విచారణకి రాబోతున్నారు. దానికంటే ముందు నంది హిల్స్కి వెళ్ళారు, అక్కడ తనకు సంబంధించిన కార్యకర్తలతో కానీ నా మాజీ మంత్రులతో వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళతో సమాలోచనలు చేశారు. సమాలోచనలు చేసిన తర్వాత ఇప్పుడు బయలుదేరాడు కాబట్టి బయలుదేరిన క్షణంలో ఇప్పుడు ఆయన రాబోతున్నారు. ఆయన వచ్చేటప్పుడు కూడా ఎక్కడ ట్రాఫిక్ డైవర్షన్ అనేది పూర్తి స్థాయిలో కూడా పెట్టారు, ఎక్కడ కూడా వెహికల్ అనేది ఆగకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మనం ఇక్కడే చూడొచ్చు, దాదాపు ఏసీపీలు, డీసీపీలు, ప్రధాన అధికారులు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రధాన గేట్ ఇక్కడ, ఇంకా లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, దాదాపు లెఫ్ట్ సైడ్ ఇంకా మొత్తం ఆల్మోస్ట్ మనకి ఇక్కడే 150 మంది దాకా కూడా పోలీసులు కనపడుతున్నారు. ఇంకా అటువైపు మెయిన్ రోడ్ దగ్గర అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. సో ఇంత రిస్ట్రిక్షన్స్ అనేది కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇతర వ్యవహారాలు జరగకుండా ఇతర కార్యకర్తలు వచ్చే అవకాశం, అడ్డుకునే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కానీ పోలీస్ శాఖ నుంచి ఎటువంటి తప్పు అనేది దొరకకూడదు. ఎందుకంటే గతంలో ఆయన మాజీ మంత్రిగా పనిచేశాడు కాబట్టి ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి శాఖల్ని ఆయన అనుభవించారు. పైగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో భద్రత అనేది యాజ్ యూజువల్గా కూడా పెడతారు. సో ఇవాళ చాలా సుదీర్ఘంగా కూడా జరగబోతుంది కాబట్టి గంటలు కూడా ఎక్కువగా ఉన్నప్పటి నేపథ్యంలో ఈ మొత్తం ఎంటైర్ ఆయన ఉన్న విచారణ ఎదుర్కొ అయిపోయేంత వరకు కూడా ఇలాంటి భద్రతనే వారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఖచ్చితంగా మొత్తం ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏ వెహికల్ అలో చేయాలి ఏంటి అనేది కూడా పూర్తిగా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా ఇక్కడ చూస్తున్నాం. మరోవైపు రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం,
మొత్తం ఈ రోడ్ అంతా కూడా ఆల్మోస్ట్ బ్లాక్ చేశారు. సో కొత్తగా ఇక్కడ రోడ్ వేశారు కాబట్టి అక్కడ పైన దాదాపు మరొక 300 మీటర్ల దూరంలోనే బ్యారికేడ్లు వేసి అక్కడ కూడా ఈ రోడ్ని క్లోజ్ చేసినటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. సో లోపలికి ఇప్పటికే విజయ్ కుమార్ గారు కానీ తరుణ్ జోషి కానీ చేరుకున్నారు కాబట్టి అక్కడ అధికారులతో వారు కూడా మీటింగ్ పెట్టుకున్నారు, మాట్లాడారు. ఇటు విచారణలో ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఎలాంటి వ్యూహాల్ని అవలంబించాలి, దాంతోపాటు విచారణ అంతా కూడా వీడియో రూపంలో కూడా ఉండాలని కూడా వాళ్ళు డిసైడ్ అయ్యారు. అయితే కేటీఆర్ మాత్రం తన లాయర్ను కూడా విచారణ చేసే సమయంలో అనుమతించాలని కోరారు కాబట్టి ఆ లాయర్ సమక్షంలోనే వీళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అది అనుమతిస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఈసారి మాత్రం గట్టిగానే ఈసారి అంటే మహిళా కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ సేలు కానీ చాలా ఎక్కువ మంది కనపడుతున్నాడు. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే దాదాపు ఇక్కడ 200 మంది దగ్గర ఉన్నారంటే రోడ్ల మీద ఇంకా మరొక 100 మంది దాకా కూడా ఉన్న నేపథ్యం అయితే కనపడుతుంది. సో చూడాలి, ఇవాళ కేటీఆర్ కేవలం ఇంకా 10-15 నిమిషాల్లోనే ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఆయన ఎట్లా సమాధానాలు చెప్తారు, వీళ్ళు ఏమడుగుతారు, సహకరిస్తారా లేదా ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రానా, అయితే ప్రధానంగా కేటీఆర్ రానున్న నేపథ్యంలో ఎంతమందితో బందోబస్తు, ఎంతమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు? అక్కడ పోలీసులు ఎంతమంది ఉన్నారు? 4 డీసీపీలు, ఏసీపీలు 3, మొత్తం ఇంకా సిఐల గురించి చెప్పలేదు. దాదాపు 15-20 మంది దాకా కూడా ఉన్నారు. ఎస్ఐల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఓన్లీ కానిస్టేబుల్స్నే 200 మంది దాకా ఉన్నారు. సో ఇక్కడ మాత్రమే ఓన్లీ ఇటువైపు 300 మీటర్స్, ఇటువైపు 300 మీటర్స్, అంటే ఈ 1/2 కిలోమీటర్ రేడియస్ పరిధిలోనే దాదాపు 300 మంది దాకా కూడా పోలీసుల్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యాలయం అత్యంత సమీపంగా ఏసీపీ కార్యాలయం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యాలయానికి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు చేరుకుంటారు కాబట్టి ఈ సమయం ఎక్కువ అయ్యే కొద్దీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది, ఆందోళన చేసే అవకాశం ఉంది, అక్కడి నుంచి కూడా వాళ్ళు ర్యాలీగా వచ్చే అవకాశం ఉంది, లేకపోతే తప్పించుకొని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం ఎంటైర్ ఏసీపీ కార్యాలయానికి వచ్చే దారులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంగా ఏర్పడుతుంది. సో అక్కడ కేటీఆర్ సంబంధించిన మూమెంట్ కూడా స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. సో అత్యంత సమీపంలో కూడా ఆయన రాబోతున్నాడు. కేవలం ఇంకా 5 నిమిషాల్లోనే ఆయన సో అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇతర కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా చూడాలి ఎంతసేపట్లో ఆయన ఇక్కడికి రాబోతున్నారు ఏంటి అనే దానిపై కూడా. ఎందుకంటే అధికారులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేశారు కాబట్టి కేటీఆర్కి సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎట్లా ఉంది ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నారు. ఆయన కాన్వే అత్యంత సమీపానికి కూడా వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అక్కడి నుంచి ఆయన ఎక్కువ మందిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కేవలం కేటీఆర్ సంబంధించినటువంటి వెహికల్ మాత్రమే ఈ యొక్క ప్రెమిసెస్కి అంటే ఏసీబీ కార్యాలయానికి వచ్చే దారి ఏదైతే ఉందో అటువైపు రావాలని అనుమతించాలని కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు అక్కడ మెయిన్ గేట్ దగ్గర అక్కడ ఎవరితోనో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు విజువల్లో చూస్తున్నటువంటి ఆ ప్లేస్ అక్కడి నుంచి కేటీఆర్ ఇప్పుడు రావాల్సి ఉంది. అక్కడ బాగా స్ట్రిక్ట్ అనేది పెట్టారు. మనం విజువల్స్లో అన్నీ కూడా మనం చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. సో కేవలం కొన్ని వెహికల్స్ మాత్రమే అక్కడ పెట్టారు. మొత్తం అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అటువైపు మెయిన్ రోడ్డు కాబట్టి వాళ్ళందరూ కూడా కొంచెం అటువైపు వెళ్ళమనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అలాగే మాజీ మంత్రి కూడా అక్కడ మీడియాతో మాట్లాడడానికి అక్కడ ప్రయత్నిస్తుండో తెలుసు. అయితే పోలీసులు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఎవరు మాట్లాడడానికి లేదు, ఇక్కడ నుంచి పక్కకు వెళ్ళాలనేసి కూడా అక్కడి నుంచి పంపించేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం.